నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హాకీ క్రీడకు సంబంధించి మదనపల్లెకు ఓ ఘన చరిత్ర ఉందన్న కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్. మదనపల్లె చినరాజదాస హాకీ స్టేడియంలో జరుగుతున్న గిరిరావు మెమోరియల్ 14వ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ విజేతగా నిలిచిన కడప జట్టు. మన పల్లె సంస్కృతిని తెలియజెప్పే పండుగ సంక్రాంతి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ వెల్లడి. నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లి నందు జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్న నిస్సార్ అహ్మద్ హాకీ క్రీడకు సంబంధించి మదనపల్లెకు ఓ ఘన చరిత్ర ఉందని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లె చినరాజదాస హాకీ స్టేడియంలో జరుగుతున్న గిరిరావు మెమోరియల్ 14వ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ఫైనల్స్ నందు కడప జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి, హాకీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చాణిక్యరాజ్, ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి థామస్, అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి ప్రసాద్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ నందు కడప జట్టు విజేతగా నిలిచిందన్నారు. అనకాపల్లి 2వ స్థానంలో, 3వ స్థానంలో తిరుపతి జిల్లా జట్లు నిలిచాయని చెప్పారు. కార్యక్రమాన్ని మన మధ్యలో గురించి నిమిషాలు మీకు చర్చిస్తాం. క్రీడాకారులు సైలెంట్గా ఉండాలి. ఈ హాల్లో ఇది చరిత్ర, ఇది భారతదేశానికి గర్వించదగ్గ హాల్లో తర్వాత హాకీకి బాగా డెవలప్ చేయాలి. బికాస్ హాకీ ఈజ్ ఎ నేషనల్ గేమ్. బట్ చాలా మంది వారి కూర్చోవాలి, రావాలి. తర్వాత కడప రెడీగా ఉండాలి. జ్ఞాపకాన్ని అందిస్తున్నారు. గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అన్నీ కూడా. కాబట్టి చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత ఇక్కడ మళ్ళా హాకీ అనేది బీడీ కాలేజీలో ఇక్కడ హాకీ టోర్నమెంట్ జూనియర్ హాకీ అసోసియేషన్ ఏర్పాటు చేసి చాలా సంతోషంగా ఉంది మాకు. దీనికి తోడుగా మా రామలింగారెడ్డి సార్ కాలేజీ తరఫున కానీ ఎప్పుడూ మీకు తోడుంటారు. అదేవిధంగా మా మిత్రులు, మా బ్రదర్స్ది మిడ్స్ కాలేజీ ఉంది, మదనపల్లి మిడ్స్ కాలేజీ. మీకు కావాల్సిన హాకీ అసోసియేషన్కు
తోడ్పాటు ఏమన్నా అవసరం ఉంటే అక్కడే జరిపేదానికి కానీ ఇక్కడ జరిపేదానికి ఎల్లనేళ్ళలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెక్రటరీ జయబాబు చౌదరి మీట్స్ ప్రెసిడెంట్ ద్వారకా గారు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడతాను. అదేవిధంగా నేను ఇక్కడ ఒక అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా సీఈఓనే ఈయన అన్నమయ్య డిస్టిక్ ప్రెసిడెంట్గా ప్రసాద్ ఉన్నారు. మా బ్యాంకు తరఫున కూడా మీకు ఏదైనా తోడ్పాటు కావాల్సింటే కూడా ఖచ్చితంగా ఇస్తాను. మీరు హాకీ ప్లేయర్స్ మదనపల్లి కానీ బయట జిల్లాల వాళ్ళు కానీ అందరూ కూడా అభివృద్ధి చెంది యువత ముందుకు పోవాలా. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో కానీ మోడీ గారు కానీ ముఖ్యంగా గేమ్స్ కానీ అథ్లెటిక్స్ కానీ ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీరు ముందుకు పోయేదానికి మీ స్కిల్స్, మీరు పట్టుదలతో మీరు ఆడి ముందరకు పోతే ఖచ్చితంగా జూనియర్స్ నుంచి సబ్ జూనియర్స్ నుంచి జూనియర్స్ పోతారు, సీనియర్స్ పోతారు, ఏపీ స్టేట్కి పోతారు, ఇండియాకి పోతారు. కాబట్టి నేను అసోసియేషన్ వారిని ముఖ్యంగా కోరేది ఏమంటే ఇన్ఫ్లుయెన్స్ మీద ప్లేయర్స్ని ముందరకు తీసుకొని పోతుందండి. ఎవరికి స్కిల్స్ ఉండాలి, ఎవరు ఆడగలరో వాళ్ళను మా ప్రెసిడెంట్ గారికి డిస్ట్రిక్ట్ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైతే చాకచక్యంగా ఆడతారో హాకీలో కానీ దీంట్లో గేమ్స్లో కానీ వాళ్ళను ముందుకు తీసుకొని పోవాలా, వాళ్ళను సెలెక్ట్ చేయాలా. ఈ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ వాళ్ళ స్కిల్స్ని యువతను ముందుకు తీసుకొని పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల వల్ల చాలామంది ఇండియాకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఆంధ్రాకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు వెనకంజలో ఉన్నారు. అట్లా ఎప్పుడూ చేయకూడదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ బ్యాక్గ్రౌండ్ చూడొద్దండి. ప్లేయర్ని చూడండి. ఇక్కడ ఉండే సబ్ జూనియర్స్ ప్లేయర్స్ అందరూ సో ఇలాంటి అవకాశం మీకు కానీ వస్తుంది. నేషన్స్కు పార్టిసిపేట్ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికోసము మీరు ఏమైతే మీరు ప్రాక్టీస్ ఇప్పుడు చేశారో ఇదే విధంగా యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అండ్ బేసికలీ everybody should remember you have to maintain your fitness, and later because of your parents pressure or society pressure you may divert your profession from games to studies or some other avocations. But if you concentrate on this profession, and definitely everybody will get a chance. So that you should remember. For that you have to do a lot of hard work, especially now the government of Andhra Pradesh under the leadership of Chandrababu Naidu garu, so they are allotting a lot of funds to these sports schools. So if you utilize that opportunity, definitely you will have a bright future. And మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడము తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్గా ఉంటారు, చదువుతో పాటు క్రీడలతో ఉండాలి. అదేవిధంగా మీరు డైవర్ట్ కావద్దు. ఎందుకంటే చాలామంది పిల్లలు గేమ్స్లో బాగా ఉంటారు, ఆఫ్టర్ సర్టన్ ఏజ్ తర్వాత గేమ్స్ నుంచి వేరే అలవాట్లకు దానికి అలవాటు చేసుకొని మీ ఫిట్నెస్ పోగొట్టుకుంటుంటారు. కాబట్టి ఈ మీకు వచ్చిన ఈ స్కిల్ అనేది మీ కోచెస్ నేర్పించిన స్కిల్ మీరు అదృష్టవంతులు అనుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఏదైతే వచ్చిందో, ఈ స్కిల్ మీకు ఏదైతే వచ్చిందో దాన్ని డివేట్ చేసుకోకుండా ఇదే విధంగా కంటిన్యూ చేసుకున్నారంటే మీరు కానీ డెఫినెట్గా మన ఇండియా టీంకు సెలెక్ట్ కావచ్చు. తర్వాత ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మీ ఫ్యూచర్ అనేది మీరు ఊహించుకోలేరు. అంత యువర్ ఫ్యూచర్ ఈజ్ లైక్. మన పల్లె సంస్కృతిని తెలియజెప్పే పండుగ సంక్రాంతి అని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు నిమ్మనపల్లి మండలం ముస్టూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గౌనిగారిపల్లి గ్రామం నందు ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నిసార్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పల్లె సంస్కృతిని తెలియజెప్పే పండుగ సంక్రాంతి అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని విమర్శించారు.
సంక్రాంతి సంబరాల భాగంగా ఈరోజు ముస్తూరు పంచాయతీ తర్వాత వచ్చింది ఇది గౌనిగారిపల్లి వచ్చి ఈరోజు సంక్రాంతి వేడుకల్లో మేము పాల్గొన్నాము. ఈ పంచాయతీలో కూడా ఎక్కడా లేని విధంగా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటాడు. ఊరందరూ వచ్చిందో వాళ్ళ గోమాత ఆవులందరినీ తీసుకుని వచ్చేసి ఇక్కడంతా పూజ చేసేసి గంగమ్మ దగ్గర పూజ చేసేసి చాలా బ్రహ్మాండంగా అందరూ ఐకమత్యంతో చాలా సంతోషంగా చేస్తున్నారు. దీంట్లో నన్ను కూడా పిలిచి భాగస్వామ్యం చేసేందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది కాకుండా ఈ సంక్రాంతి వచ్చిందో అందరి జీవితాల్లో కూడా సుఖ సంతాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము. వేమన పద్యాలలో లోకనీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయని మదనపల్లె రెడ్డి జన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రెడ్డి జన సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా వేమన జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కనుగొండ ముద్దిరెడ్డి, మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, సభ్యులు సాంబశివారెడ్డి, సుధాకర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, తట్టి శ్రీనివాసులు రెడ్డి, శేషారెడ్డి, సుబ్బారెడ్డి, మాధవరెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమన తన రెడ్డి కులంలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన జయంతిని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఆనందకరమన్నారు. ప్రతి ఒక్క రెడ్డి కులస్తుడు వేమనను ఆదర్శంగా తీసుకొని సమాజ హితం కోసం పనిచేయాలని కోరారు. అక్కడ మళ్ళీ ఫోటో బాగా నీట్గా వస్తుంది. సుప్రసిద్ధ తెలుగు ప్రజాకవి, సంఘ సంస్కర్త, తాత్వికుడు, అనుభవాలను అక్షర రూపంలో కల్పించి తేలికైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఆట వెలతితో రాసి పండిత పామరులను మెప్పించిన కవి. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆయన కొన్ని వేల పద్యాలు రాసి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితమే. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాన్ని బాగా డెవలప్ చేశారు. మీరు ఎంతమంది చూశారో తెలియదు కానీ చాలా బాగుంది అక్కడ ఆయన సమాధి. తర్వాత ఆంధ్ర ప్రభుత్వం ప్రజల సందర్శనార్థం అక్కడ గోడలకంతా కూడా ఒక 100-200 పద్యాలు రాశారు. మీరు ఎవరు చూడలేదా? అటారపల్లి చాలా బాగుంది. కేంద్ర సాహిత్య అకాడమీ వారు యోగవేమన జీవిత చరిత్రను 14 భాషల్లో అనువదించారు. ఇక్కడ వచ్చిన రెడ్డి సోదరులకి, పెద్దలకి అందరికీ అభినందనలు. ఈరోజు యోగ వేమన జయంతి సందర్భంగా ఈ రెడ్డి సమాజం వారందరూ ఇక్కడ చేరి ఒక పండుగలా జరుపుకుంటున్నాం. చాలా గొప్పగా ఉంది ఈ అనుభవం. గర్వంగా చెప్పుకుందాం, యోగ వేమన ఒక రెడ్డి కులస్తుడని. ఆయన సమాజానికి తన పద్యాల రూపంలో కానీ, ఆయన సూక్తుల రూపంలో కానీ ఆయన ఇచ్చిన ఏవైతే విలువలు సమాజానికి ఆయన తెలిపినాడో చాలా అభినందనీయం, గర్వించదగినవి. ఆయన పేరు మీద ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని జరుపుకుంటుంది. చాలా గర్వించదగ్గ విషయం. సో అందుకోసం మనం ఈరోజు ఈ వేమారెడ్డి గారిని స్మరించుకుంటూ సమాజానికి ఆయన చెప్తున్న సూక్తుల ద్వారా మనం కూడా కొంత మేలు చేయాలని, సమాజానికి సేవ చేయాలని, రెడ్డి కులస్తులంటే రెడ్లకే కాదు సమాజానికే ఆదర్శంగా ఉండాలని, ఈ రెడ్డి కులం అనేది
ఒక కులం కాదు, ఒక ఆదర్శనీయమైన వ్యవస్థ, ఒక సంఘంగా ఏర్పడి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయవలసిందిగా ఈ రెడ్డి కులస్తులందరినీ కోరుకుంటూ, మా ఒక రెడ్డి కులం అంటే మన కులం పైకి రావాలా, మిగతా కిందకు పోవాలనే విధంగా కాకుండా అందరినీ సమానంగా చూస్తూ రెడ్డి అనే వ్యక్తి చూస్తే గర్వపడే విధంగా సమాజము చూడాలనే విధంగా మనం ఎదగాలని కోరుకుంటున్నాం. మన మదనపల్లిలో రెడ్డి కార్మిక సభ్యులు, రెడ్డి బంధుమిత్రులు, అలాగే పూర్వమైన చైర్మన్ గారు రామచంద్ర రెడ్డి గారు, అలాగే సభ్యులైనటువంటి మధ్యరెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి, అలాగే ఈ రోజు 613వ జయంతి వేమన జయంతిని జరుపుకోవడం అంటే మా మదనపల్లిలో చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన చెప్పిన పద్యాలు ప్రపంచానికే సాటి చెప్పింది. ఈరోజు ప్రపంచంలో వేమన అనే వ్యక్తి ప్రపంచానికి ఎట్లా సూక్తులు ఇచ్చాడంటే, ఆయన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే అంత సూక్ష్మంగా ఎట్లా ఉండాలి, లైన్గా పోవాలి అనే సూక్తులతో ఆయన ప్రపంచానికి స్టార్ట్ చెప్పారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఈ వేమన యూనివర్సిటీని స్థాపించేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యూనివర్సిటీ స్థాపించి వేమన జయంతిని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించేసి ప్రతి కాలేజీ ప్రతి ఆఫీసులో కూడా వేమన జయంతి చేయాలనేసి ప్రకటించడంతో మా రెడ్డి సంఘాలందరికీ కూడా చాలా సంతోషకరమైనది. అలాగే నెక్స్ట్ మా వేమన జయంతికి ఇంకా ముఖ్యంగా మదనపల్లి మొత్తము రోడ్ల వైపులో అన్ని బ్యానర్లు కట్టేసి నెక్స్ట్ ఇయర్ చేస్తామనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. వేమన జయంతి సందర్భంగా మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశానికి అందరూ విచ్చేసిన శుభ సందర్భంగా వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేమన జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం జరిగినది. ఎప్పుడు ఏ ఊరు కానీ ఇంతవరకు ఏ అధికార పార్టీ కానీ వేమన జయంతి గురించి ప్రకటించలేదు. ఆయనకు మరొకసారి మనకు శుభాభివందనం తెలియజేస్తూ, వేమన గారు బట్టలు లేకుండా అనేక ఎన్నో వేల పద్యాలు రచించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వేమనకు మనం అందరము ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తున్నందుకు అంత సంతోషంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నందుకు మంచి శుభపరిణామంగా అభినందనలు తెలియజేస్తాం. తమ పద్యాలతో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటిన సామ్యవాద ప్రజాకవి యోగి వేమన అని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్, ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాస్ కార్యాలయం నందు వీసీకే పార్టీ, భారతీయ అంబేద్కర్ సేన సంయుక్తంగా యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బాస్ మరియు వీసీకే నాయకులు బయన్న, రవిశంకర్, కృష్ణ, జనార్దన్, చంద్ర, నరసింహులు, ఇర్ఫాన్, శరత్, తరుణ్, కళ్యాణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమన పద్యాలలో కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరుతో జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహన గురువులు, దొంగ సన్యాసులు ఇలా కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తన కలం జలిపించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో లేదంటే ద్రవిడియన్ ప్రాంతంలో వర్షానికి తడవని వారు, వేమన పద్యాలు వినని వారు ఉండరని చెప్పి చరిత్రలో కవులు చెప్తారు. ఆ విధంగా వేమన గారిని స్మరించుకోవడం, ఆయన గురించి చర్చించుకోవడం, తద్వారా సమాజంలో విలువలను పెంచుకోవడానికి, శాస్త్రీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, హేతుబద్ధంగా మనిషి జీవించడానికి వేమన యొక్క జీవితం స్ఫూర్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి ఆయన యొక్క స్ఫూర్తిని చెప్పే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే, కులాలకి అతీతంగా చాలామంది మన పూర్వీకులు ఈ కుల నిర్మూలన పోరాటాన్ని, ఈ అశాస్త్రీయ ఆచార వ్యవహారాలన్నీ వ్యతిరేకించేటటువంటి క్రమాన్ని, కుల నిర్మూలన కోసం జరిగే పోరాటాల్లో క్రియాశీలక పాత్రని వాళ్ళు పోషించారు. సో వాళ్ళ స్ఫూర్తిని నెమరు వేసుకుంటూ ఈరోజు వేమన పేరుతో అయితేనేమి, మహాత్మా పూలే పేరుతో అయితేనేమి, సావిత్రిబాయి పూలే పేరుతో అయితేనేమి,
అదేవిధంగా తండ్రి పెరియార్ పేరుతో అయితేనేమి, నారాయణ గురు పేరుతో అయితేనేమి, బసవన్న పేరుతో అయితేనేమి, పోతులూరి వీరబ్రహ్మం గారి పేరుతో అయితేనేమి మనమందరం కూడా స్ఫూర్తి పొందాలి, కుల నిర్మూలన చైతన్యాన్ని పొందాలి. ఈ దేశంలో కులాన్ని, దాని తాలూకు అసమానతల్ని, అమానుష అకృత్యాలని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వేమన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేమన యొక్క చరిత్రను ప్రభుత్వాలు గుర్తించి పాఠ్యాంశాల్లో చేర్చి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. బిసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మార్పూరి శశిధర్ నాయుడు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశిధర్ నాయుడు మాట్లాడుతూ బీటీ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామన్నారు. అందరి సమక్షంలో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా నన్ను భావిస్తూ, అలాగే మా కమిటీ ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకున్నదో రాబోయే కాలంలో పేద విద్యార్థులు కానీ, అలాగే మెడికల్ కండక్ట్ చేయడంలో కానీ ఏదైతే మా మెంబర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారో దీనన్నింటినీ బాధ్యతాయుతంగా చాలా ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకెళ్ళి ఈ బీటీ కళాశాల యొక్క అభ్యున్నతిని, చారిత్రాత్మక విశిష్టతని మరికొన్నేళ్ల పాటు చరిత్రలో నిలిచిపోయేటట్టు చేయాలనే సంకల్పంతో ఈ బాధ్యతను ఈరోజు స్వీకరించడం జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులతో సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ఈ అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆగకుండా ఎంతోమంది ఈరోజు సీనియర్లందరూ కూడా ముందుకు వచ్చి చాలా వాలంటరీగా ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్, ఒక్కొక్క చేయి ఇచ్చి ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క స్పాన్సర్గా కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. రాబోయే 2 సంవత్సరాలకు సరిపడా మెడికల్ క్యాంపులు కానీ, అదర్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ అనౌన్స్ చేశారు. చాలా జాగ్రత్తగా చేస్తారని మనవి చేసుకుంటూ, అలాగే మా మెంబర్స్ అందరినీ కూడా ఈ మీడియా సమక్షంలో తప్పనిసరిగా ఎవ్రీ 2 monthsకి ఒక్కసారి మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యి ఇంతే స్ట్రెంత్ని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా. మదనపల్లె బీటీ కాలేజ్ పూర్వపు విద్యార్థుల అసోసియేషన్ తరఫున ఈరోజు అనిబిసెంట్ అమ్మగారికి ఘన నివాళులు అర్పిస్తూ మా అసోసియేషన్ తరఫున మదనపల్లె పట్టణంలో ఈరోజు మా అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మదనపల్లిలో సామాజిక కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినాము. సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము. మా రోటరీ క్లబ్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున మరియు సాయిబాబా ట్రస్ట్ తరఫున ప్రతి 2 monthsకి ఒకసారి మెడికల్ క్యాంపులు చేయవాలని నిర్ణయించినాము. ఐయూసీ ఇండియన్ యూనియన్ క్లబ్ తరఫున కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు నిర్ణయించినాము. కాబట్టి మదనపల్లెలో పేద విద్యార్థులకు బీటీ కళాశాలలో ఫీజులు చెల్లించినటువంటి వారు మా అసోసియేషన్కి తెలియజేస్తే మా అసోసియేషన్ తరఫున మేము వారికి బుక్కులు కానీ, ఫీజులు కానీ, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేదానికి స్పోర్ట్స్ కిట్స్ తీయవాళ్ళని నిర్ణయించినాము.
కాబట్టి మదనపల్లె పట్టణంలో ఎవరైనా మా దగ్గరకు వచ్చి ఫీజులు కట్టనేలను ఉంటే మా అసోసియేషన్కి తెలియజేయండి. మేమందరము ముందుండి సామాజిక కార్యక్రమాలు చేస్తూ మా అసోసియేషన్ అభివృద్ధికి బీటీ కళాశాల త్రిలోకేకర్ గోల్డ్ టోర్నమెంట్ 50 సంవత్సరాలుగా మదనపల్లిలో జరిగింది. అది నిలిచిపోయిందని తెలిసింది. మా గౌరవ సభ్యులు గాంధీ గారు తెలియజేసినారు. దానిని మళ్ళా తిరిగి ప్రారంభించేందుకు మా అసోసియేషన్ తరఫున మేము కృషి చేస్తామని ముందుకు తీసుకొని పోయేదానికి మా సహకారం అందియాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. దానిని కూడా ఇక్కడ నుంచి త్వరలో అమలు చేస్తామని మా అసోసియేషన్ తరఫున నిర్ణయించుకున్నాము. కాబట్టి మదనపల్లె పట్టణంలో ఎటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేమందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అసోసియేషన్ మదనపల్లె సర్వజన బోధనాసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షణ కోసం జరుగుతున్న సామూహిక దీక్షలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి సర్వజన బోధనా ఆసుపత్రి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చేపట్టనున్న సామూహిక దీక్షలు ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి గత 100 ఏళ్లుగా ఎంతో మంది పేద రోగులకు వైద్య చికిత్సలు అందించి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. పీలేరు, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్ణాటక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. మదనపల్లి ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా తర్వాత రోజుల్లో సర్వజన బోధనా ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో ప్రజలందరూ హర్షించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలలకు గ్రహణం పట్టిందని, ఇక్కడున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లి ఆసుపత్రి దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఇది ధర్మాసుపత్రిగా పేరుకుంది. ఎంతోమంది పేదలకు విశిష్టమైనటువంటి సేవలు అందించింది. ఈ రోజుటికి పేదవాడికి దిక్కున్నటువంటి ఏకైక ఆసుపత్రి మదనపల్లి ధర్మాసుపత్రి. ఈ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి అయింది. అదేవిధంగా సర్వజన బోధనా ఆసుపత్రి అయింది. ఈ సర్వజన బోధనా ఆసుపత్రి అయిన తర్వాత ఇంకా అన్ని రకాల సేవలు ఇక్కడ అందుతాయి, పేదలకు అందుబాటులోకి ఉంటాయి. చిన్న కేసులు కూడా రెఫర్ చేయాల్సినటువంటి దుస్థితి ఉండదు. మంచి మంచి సౌకర్యాలు, ఎంఆర్ఐ స్కానింగ్ల దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు అందుతాయని చెప్పి భావించినటువంటి ప్రజల మీద పిడుగు వేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉంది. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడంతో పాటు ఉన్న జిల్లా ఆసుపత్రిని కూడా ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటి దాన్ని లేకుండా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా కౌన్సిలింగ్ పెట్టి అందరినీ బయట ప్రాంతాలకి తరలించేటటువంటి కృషి జరుగుతుంది. దానికి సంబంధించి ఈ నెల 16వ తేదీ నుంచి కూడా కౌన్సిలింగ్లు ప్రారంభమైపోయినాయి. అంటే ఇది కనుక పూర్తయిందంటే ఇంకా పూర్తిగా ధర్మాసుపత్రిలో ఎట్లాంటి ధర్మ సౌకర్యాలు అందేదానికి అవకాశమే లేకుండా పోతుంది. అందువల్ల దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఈ ధర్మాసుపత్రి లేకుండా పోతే పేదలకు అసలు సౌకర్యాలు లేకుండా పోతాయి. మనం కరోనా టైంలో చూసాం కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ప్రజలను దోచుకున్నాయి. కొన్ని హాస్పిటల్ అయితే పూర్తిగా బీగాలేసి చూసాం. నిరంతరాయంగా సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రి ఉంటేనే పేదలకు ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు అందుతాయి. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది. అందుకోసం దీనికోసం ప్రజా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ నెల 21, 22, 23 తేదీల్లో సిపిఎం పార్టీ సామూహిక దీక్షలకు పిలుపునిచ్చింది. ప్రజలందరూ కూడా పాల్గొని, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా పాల్గొని ఈ దీక్షల్ని విజయవంతం చేయాలని, ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు మంగళవారం జరిగేటటువంటి దీక్షలకి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ప్రజలకు చాలా సౌకర్యవంతమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే విధానాన్ని తీసుకురాబోతోంది. దానికి నిరసనగా
21, 22, 23వ తారీఖులో ప్రభుత్వ ఆసుపత్రి ముందర సామూహిక నిరసన దీక్షలు చేపట్టబోతోంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టబోతున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వర్తించాలని, అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రికి మెడికల్ కాలేజీ ఆఫీసర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన అధికారులని వెంటనే ట్రాన్స్ఫర్ కాకుండా రద్దు చేయాలని, ఈ విషయాలన్నిటిపైన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 21, 22, 23 తేదీ సామూహిక దీక్షలు జరగబోతున్నాయి. ఈ దీక్షలకు మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనాలి. అదే ప్రజా సంఘాలు, కార్మిక సంఘ నాయకులందరూ కూడా పాల్గొని ఈ ప్రైవేటీకరణ జరగకుండా రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా పాల్గొనాలని, అందరూ కూడా సహకరించాలని, సిపిఎం చేపట్టబోయే దీక్షలకు అందరూ కూడా తోడ్పాటునివ్వాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. రేపు 21వ తారీఖు జరగబోయే దీక్షలకు అందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాల్గొనాలని మేము ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మున్సిపల్ టౌన్ హాల్ నందు మున్సిపల్ కార్మికుల విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 17 రోజుల సమ్మె సందర్భంగా హామీలు, జీవోలు రాతపూర్వకంగా ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని 7 నెలల నుండి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు యూనియన్లో చేరడం జరిగింది. వీళ్ళందరికీ సిఐటియు అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల దగ్గర వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు కానీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోవడం కానీ ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంది. గత ప్రభుత్వ కాలంలో 14 రోజులు సమ్మె చేసినప్పుడు అనేక హామీలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ తాజాగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా పక్కన పెట్టించడం జరిగింది. దీని అమలు కోసం ఇప్పటికే అనేక పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. 62 సంవత్సరాల సర్వీస్ పెంచాలని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎస్గ్రేషియా ఇవ్వాలని, మట్టి ఖర్చులకు గాను 25,000 పెంచాలని చెప్పి, యూనిఫాము, ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని ఇట్లాంటి సమస్యల మీద ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. అంతేకాకుండా డైలీ వేజ్గా పెట్టుకున్నటువంటి కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఇట్లాంటి సమస్యల మీద ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి తోడుగా ఈ సమస్యలు ఎక్కడన్నా అడిగినప్పుడు అధికారులు కాంట్రాక్టులతో లేకుండా రాజకీయ నాయకులతో కుమ్మక్కైపి తొలగించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దీనికి నిరసనగా రాబోయే కాలంలో సిఐటియు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం అల్పెరగని ఖచ్చితంగా విరోచితమైనటువంటి పోరాటాలు చేసి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పి సిఐటియుగా హామీ ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ మున్సిపల్ కార్మికులకు మద్దతుగా నిలవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హాకీ క్రీడకు సంబంధించి మదనపల్లెకు ఓ ఘన చరిత్ర ఉందన్న కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్. మదనపల్లె చినరాజదాస హాకీ స్టేడియంలో జరుగుతున్న గిరిరావు మెమోరియల్ 14వ ఏపీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ విజేతగా నిలిచిన కడప జట్టు. మన పల్లె సంస్కృతిని తెలియజెప్పే పండుగ సంక్రాంతి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ వెల్లడి. నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లి నందు జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్న నిస్సార్ అహ్మద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.